ప్రభువుని ఆరాధించే ఒక మంచి సమయాన్ని మనం కలిగి ఉన్నాం. ఈ ఆదివారం ప్రభు దినాన ఈ సమయాన్ని మనము చాలా చక్కగా మనం సద్వినియోగం చేసుకొని ప్రభువుని ఆరాధించడంలో సమయాన్ని మనం గడుపుదాం. ప్రభువుని ఆరాధించడానికి ముందుగా దేవుని వాక్యం ధ్యానించుకున్నాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి యాకోబు రాసిన పత్రిక మొదటి వచనము అందరం కలిసి చదవడం. యాకోబు రాసిన పత్రిక రెండవ అధ్యాయం మొదటి వచనాన్ని అందరం కలిసి చదవడం. చదవగలిగిన ప్రతి ఒక్కరు కూడా నాతో కలిసి గట్టిగా దగ్గరగా స్పష్టంగా చదవండి. నా సహోదరులారా, మహిమా స్వరూపుడు మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయంలో మౌనంగా ఉండకూడదు. చిన్న ప్రార్థన చేస్తున్నా. ప్రార్థన. పరిశుద్ధ తండ్రి, మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసు ప్రభు నామంలో మీకు స్తోత్రంలో వందనాలు చెల్లించుకుంటూ మీ రక్తంతో విమోచించబడిన ప్రజలంగా మరొకసారి మీరు మమ్మల్ని ప్రేమించి సజీవుల సంఖ్యలో చేర్చి దైవ తండ్రి, మరి ఈ ఆదివారం ప్రభు దినాన పునరుత్థాన దినంలో మా ప్రభు యొక్క బల చుట్టూ మేము కలిసి వచ్చి మిమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధించాలని మీరు మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటూ వస్తున్నాం. పాటల ద్వారా మేము స్తుతించి ఆరాధించడానికి సహాయం చేసినందుకు దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. చదివిన వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి, మీ వాక్యాన్ని ఏడిచిపెట్టండి దేవా. ఈ వాక్య పెరుగులో మేము ఆరాధించడానికి ప్రభావ మీరే మాకు సహాయం చేయడం ప్రార్థిస్తున్నాం. దగ్గర తండ్రి, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధించాలని మీరు కోరారు, వెతుకుతున్నారు తండ్రి. అలాంటి వారిగా ప్రభావం మేము సంపాదించుకున్నందుకు దేవుని స్తోత్రాలు చెల్లించుకుంటూ వచ్చినాం. ఈ విధంగా తండ్రి, ఈ ఆరాధన సమయాన్ని దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయండి. ఉదయ కాలంలో మేము ప్రేమించి, మీ నామాన్ని ప్రేమించి, మీ ఇంటిని ప్రేమించి దేవుడు ప్రభావ రాగలిగిన వారందరిని బట్టి దేవుని మీకు వందనాలు, మార్గ మధ్యలో ఉన్న వారిని బట్టి కూడా దేవుని మీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాం. తండ్రి, మేము కలిసి వచ్చేటువంటి ప్రభావ ఈ సమయము మీ నామానికి ఎంతో మహిమకరంగా ఉండలాగిన తండ్రి మీరే సహాయపడవలసినగా కోరుచు కృతజ్ఞత స్తోత్రం చెల్లించుకుంటూ మీ దాసుడైన నన్ను శిలువచాటును మరుగుపరచండి. ఆరాధన కొరకే కావాల్సిన మీ మాటలు తండ్రి మీరు మాకు అనుగ్రహించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనంలో మనం ఆరాధించే ప్రభు ఎలాంటి ప్రభు అయి ఉన్నాడు అనే విషయాన్ని మనము ఇక్కడ జాగ్రత్తగా మనము గ్రహించాలి. మనం ఎవరిని ఆరాధించడానికి వచ్చాము? 2వ అధ్యాయం మొదటి వచనంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తును ఆరాధించడానికి వచ్చాం. ఆయన ఎలా ఉన్నాడంట? మహిమా స్వరూపి అయి ఉన్నాడు. మహిమా స్వరూపి అయిన ప్రభువుని మనం ఆరాధించడానికి వచ్చాం. దేవుడు ఏ స్వరూపంలో ఉన్నాడు? ఇక్కడ మహిమా స్వరూపంలో ఉన్నాడు. ఇంకా అలాగే బైబిల్లో కనుక చూసినట్లయితే దేవుడు వివిధ రకాలైన స్వరూపంలో కలిగిన వాడు ఉన్నాడని చెప్పేసి వాక్యంలో రాయబడుతూ వచ్చింది. దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడు నీతి స్వరూపి, దేవుడు సత్య స్వరూపి, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు నమ్మదగిన స్వరూపము, పరిశుద్ధమైన స్వరూపము కదా. ఈ విధంగా దేవుడు తన స్వరూపములను వాక్యం ద్వారా మనకు కనపరుస్తున్న వాడిగా ఉంటున్నాడు. అన్ని చూసుకోలేము, కానీ ఆరాధన కొరకు కొన్ని మాటలు మనం ధ్యానించుకున్నాం. దానికోసమే మన ప్రభు ఎలాంటి స్వరూపమును కలిగి ఉన్నాడంటే మహిమా స్వరూపమును కలిగి ఉన్నాడు. కాబట్టి తన స్వరూపం చొప్పునే బైబిల్లో మొదటి సంగతి కనుక ఆలోచన చేస్తే దేవుడు ఈ భూమిని
సృష్టించిన తర్వాత ఈ భూమి మీద 6 రోజుల్లో తన సృష్టి అంతటిని కూడా కలగజేశాడు, నిర్మించాడు. 5 రోజులు కేవలం మాట చేత కలుగును కాక అంటే కలుగుతూ వచ్చినాయి. 6వ రోజున ఏం చేశాడు దేవుడు? 6వ రోజున ఏం చేశాడంటే నరుని నిర్మించాడు, నరుని సృజించాడు. ఎలా సృజించాడు? దేవుడు మొదటి మానవుడిని ఎలా సృజించాడు? నేలమంటితో నరుని నిర్మించాడు. వాని యొక్క నాసికారంధ్రములో జీవవాయువును ఊదినప్పుడు నరుడు జీవాత్మ అవుతూ వచ్చాడు. సరే, నరుడు అలాగా నిర్మాణం చేయబడుతూ వచ్చాడు. అయితే ఎవరు స్వరూపంలో ఉన్నాడు? దేవుని స్వరూపంలో ఉన్నాడు అనే సంగతి మనము ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనంలో మనం చూస్తున్నాం. ఆదికాండము 1వ అధ్యాయం 27వ వచనం ఏం రాయబడింది? దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాను. చూడండి ఎంత చక్కగా రాయబడిందో. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాను. ఇప్పుడు ఇంతకు మన శీర్షిక ప్రకారంగా దేవుడు ఏ స్వరూపంలో ఉన్నాడు అంట? దేవుడు ఏ స్వరూపంలో కలిగి ఉన్నాడు? యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం ఏ స్వరూపం కలిగి ఉన్నాడు? మహిమా స్వరూపంలో కలిగి ఉన్నాడు. కాబట్టి ఇదే స్వరూపముతో దేవుడు ఏం చేశాడంటే నరుని సృజించాడు. అంటే ఇప్పుడు నరుడు కూడా ఏ స్వరూపం కలిగి ఉన్నాడు? మహిమా స్వరూపంలో కలిగి ఉన్నాడు. అందుకనే ప్రతి చల్లపూట సాయంత్రపు వేళలో దేవుడు నరుని దగ్గరికి వచ్చేసి తను పలకరించేసి ఏం చేస్తున్నాడంటే దేవుడు ఆ నరునిలో తనను తాను చూసుకొని ఎంతో సంతోషిస్తున్నాడు. నా స్వరూపం చొప్పున నిర్మించబడిన ఈ నరుడు నా వలే ఉన్నాడు, నాలో ఉన్న మహిమ నరునిలో కూడా ఉంది అని చెప్పేసి దేవుడు ఎంతో సంతోషపడి ఏం చేస్తున్నాడు? ప్రతిరోజు ఆ విధంగా నరుని కలుసుకొని ఏం చేస్తున్నాడంటే వెళ్తా ఉన్నాము, రావడం కూడా చేస్తున్నారు. ఇప్పుడు అర్థమైంది కదా? బైబిల్లో కొన్ని స్వరూపములు ఉన్నాయి. ఏ స్వరూపము? దేవునికి ఏమేమి స్వరూపాలు ఉన్నాయంట? ప్రేమ స్వరూపి, మహిమా స్వరూపి, సత్యస్వరూపి, నీతి స్వరూపి, ఇంకా పరిశుద్ధ స్వరూపి, నమ్మదగిన స్వరూపి. పరిశుద్ధ స్వరూపము, నమ్మదగిన స్వరూపం అనే ఇంగ్లీష్లో గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్, గాడ్ ఈజ్ హోలీ. ఇక్కడేమో తెలుగులో మహిమా స్వరూపి అని రాశాడు, కానీ ఇంగ్లీష్లో వచ్చేసరికల్లా గాడ్ ఈజ్ గ్లోరీ. ప్రతిసారి ఇంగ్లీష్లో గాడ్ ఈజ్ సంథింగ్ అని చెప్పేసి రాయబడింది. అది తెలుగులో మహిమా స్వరూపి, ఆ స్వరూపి, ఈ స్వరూపి అని చెప్పేసి రాయబడుతూ వచ్చింది. కానీ కొన్ని 2 చోట్ల మాత్రము దేవుడు పరిశుద్ధుడు, దేవుడు నమ్మదగిన వాడు అని చెప్పేసి రాయబడింది. ఇదే మాట ఇంగ్లీష్ బైబుల్లోకి వెళ్ళి కనుక చూసుకున్నట్లయితే గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్, గాడ్ ఈజ్ హోలీ అని చెప్పేసి రాయబడుతూ వచ్చాం. మొత్తానికైతే ఈ విధంగా ఇలా కనుక చూసినట్లయితే దేవుడు ఈ విధంగా 7 రకాలైన స్వరూపంలో కలిగి ఉన్నాడు అని చెప్పేసి బైబిల్లో మనము చూడొచ్చు అనమాట. అన్ని చూడగలమా? ఇప్పుడు చూడలేం కాబట్టి ఒక్కదాన్నే మనం చూస్తున్నాం. ఏంటంటే దేవుడు ఎలాంటి స్వరూపం కలిగి ఉన్నాడంట? మహిమా స్వరూపం కలిగి ఉన్నాడు. ఆది మానవుడు నిర్మించినప్పుడు ఆది మానవుడు ఏ స్వరూపం కలిగి ఉన్నాడంట? దేవుని స్వరూపం కలిగి ఉన్నాడు. దేవుడు ఏ స్వరూపం అయితే కలిగి ఉన్నాడో మానవుడు కూడా అదే స్వరూపమును కలిగి ఉన్నాడు. ఇప్పుడు మన శీర్షిక ప్రకారంగా దేవుడు ఏ స్వరూపం కలిగి ఉన్నాడు? మహిమా స్వరూపాన్ని కలిగి ఉన్నాడు. మరి మానవుడు కూడా ఏ స్వరూపం కలిగి ఉన్నాడు? మహిమా స్వరూపాన్ని కలిగి ఉన్నాడు. అంటే ఇప్పుడు దేవుల్లో ఉన్నటువంటి మహిమ ఎవరిలో ఉంది? మనిషిలో కూడా ఉంది, ఉందన్నమాట. కాబట్టి ఈ విధంగా కొంతకాలం బాగానే గడిచింది. తర్వాత ఏమైంది? ఆదికాండము 2వ అధ్యాయం అంతా కూడా బాగానే ఉంది. ఆదికాండం 3వ అధ్యాయంలోకి వచ్చేసరికల్లా ఏమైందంటే నరుడు ఏం చేశాడు? పాపం చేశాడు. నరుడు పాపం చేసేసరికల్లా ఏమైంది? మహిమ ఉంటుందా? కోల్పోయాడు. తెలుసు కదా, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. అంటే ఇప్పుడు ఇక్కడ దాన్ని బట్టి ఇక్కడ కనుక చూసినట్లుగా అయితే 3వ అధ్యాయంలో నరుడు పాపం చేశాడు కాబట్టి దేవుని మహిమను ఉంచుకున్నాడా? పోగొట్టుకున్నటువంటి మనిషి దేవాను మహిమా స్వరూపం అని చెప్పేసి ఎలాగా దేవుని పొగడగలడు? పొగడతాడా? లేకపోతే గుచ్చబడి మనసాక్షితో పారిపోయి దాక్కుంటాడు? జరిగింది అదే, దాక్కున్నాడు. అంతకుముందు ఏం చేశాడు? దేవుని దగ్గర ధైర్యంగా వచ్చేసి దేవుని యొక్క మహిమను కొనియాడాడు.
దేవుడు కూడా తన మహిమను ఆ నరులో చూసుకుని ఎంతో సంతోషపడాడు, ఆనందపడుతూ వచ్చాడు. కానీ ఎప్పుడైతే పాపం చేస్తూ వచ్చాడో నరుడు మహిమను కోల్పోతూ వచ్చాడు. దేవుడు తాను సృష్టించినటువంటి సృష్టిలో ఒక మానవుడి మహిమను కోల్పోయాడా, లేకపోతే సృష్టి అంతా కూడా మహిమను కోల్పోయిందా? మానవుడు ఒక్కడే మహిమను కోల్పోతూ వచ్చాడు. ఇక్కడ డిస్టర్బెన్స్ ఎవరిలో జరిగింది? ఒక మనిషిలోనే జరిగిందా, లేకపోతే అన్నిట్లో జరిగిందా? అన్నిట్లో జరిగిందా? మనిషిలో జరుగుతూ వచ్చింది. ఇప్పుడు ఉదాహరణకు ఈరోజు ఉదాహరణ చెప్తున్నా. ఈరోజు అది కాదులే, పౌర్ణమి అనుకోండి. ఏమనుకోవాలి? పౌర్ణమి అనుకోండి. రాత్రి వేళలో మనకి ఏం కనిపిస్తుంది? ఆకాశంలో చంద్రుడు కనిపిస్తాడు. చంద్రుడు ఎలా కనిపిస్తాడు? అది పౌర్ణమి అంటే పూర్ణమైన అంటే రౌండ్గా బ్రైట్గా కనిపిస్తుంది. అంటే మంచి వెన్నెల వస్తుందో రాదా? అది చూసేవాళ్ళు ఏమంటారు? నాకు ఏం బాగలేదు అని చెప్పి చేయబడతారు, లేకపోతే బాగుంది ఈరోజు అని చెప్పేసి అంటారా? అంటే దాని అర్థం ఏంటంటే బాగుంది అంటే ఆ చంద్రుడిలో ఏదో ఉంది. ఏముంది అంటే మనిషి దాన్ని మెచ్చుకుంటున్నాడు అంటే చంద్రుడిలో ఏముంది? మహిమ ఉంది. ఏముంది చెప్పండి? మహిమ ఉంది. సూర్యుడు ఉన్నాడు అనుకోండి. సూర్యుడిని ఎవరన్నా సరే బాగలేదు అంటారా? ఎవరన్నా అన్నారు? సూర్యుడిలో కూడా ఏముంది? మహిమ ఉంది. చెప్పండి. సూర్యుడిలో కూడా మహిమ ఉంది. నక్షత్రాలు ఉన్నాయి కదా, కనిపిస్తాయి అనుకోండి. నక్షత్రాలు ఇవేం బాగలేదు అని చెప్పేసి అంటారా, లేకపోతే బాగున్నాయి మెలమెల మెరుస్తున్నాయి అని చెప్పేసి మెచ్చుకుంటారా? మెచ్చుకుంటున్నారంటే ఏదో ఉంది కదా ప్రత్యేకత. ఏం ప్రత్యేకత ఉంది? మహిమ ఉంది. అంటే ఇప్పుడు అన్నింటిలో మహిమ ఉంది. ఉదాహరణకు నయాగర జలపాతం ఉంది అనుకోండి. అక్కడ దాకా పోకపోయినా కూడా ఫోటో తీసుకొని కనుక చూస్తే ఇదేం బాగలేదు, ఏం కాస్తుంది అంటారా? బాగుంది అంటారా? బాగుంది అంటారు. అంటే మెచ్చుకుంటున్నారంటే దానిలో ఏదో ప్రత్యేకత ఉంది. ఏంటిదో ప్రత్యేకత? బాగుంది అంటే మహిమ ఉంది. చెప్పండి, ఏముంది? మహిమ ఉంది. జర్నీ చేస్తున్నాం, బస్సులోనూ, ట్రైన్లో, బైక్లోనూ, కార్లోనూ జర్నీ చేస్తామంటే కొండ పక్క నుంచి పోతా ఉన్నాం. కొండ పక్క నుంచి పోతా ఉంటే కొండ మీద ఒక పెద్ద బండ ఉంటుంది. ఆ బండ మీద ఇంకొక బండ ఉంటుంది. ఆ బండ మీద ఇంకొక బండ ఉంటుంది. అరే ఇది ఎవరన్నా ఫెవిక్విక్తో అతికించారా? అట్లా భలే ఉందని చెప్పేసి అంటారా? ఏం బాగలేదు అంటారా? బాగుంది అంటారు. అంటే బాగుంది అని చెప్పేసి మనిషి దాని గురించి మెచ్చుకుంటున్నాడు అంటే ఏముంది ఇక్కడ? మహిమ ఉంది. ఇప్పుడు చెప్పండి, ఆ కొండలైనా, గుట్టలైనా, పర్వతాలైనా, లోయలైనా, సముద్రాలైనా, నదులైనా, జీవరాశులైనా కదా, చెట్లు చేమలు కావచ్చు కదా, బాటనీకి సంబంధించిన విషయాలు కావచ్చు, జువాలజీకి సంబంధించిన విషయాలు కావచ్చు, కెమిస్ట్రీకి సంబంధించిన విషయాలు కావచ్చు, అన్నింటిలో కూడా ఏముంది? మహిమ ఉంది. కానీ డిస్టర్బెన్స్ అయింది ఎవరిలో? మనిషిలో డిస్టర్బెన్స్ అయింది. ఇప్పుడు చెప్పండి, డిస్టర్బెన్స్ అయినటువంటి మనుషులు దేవుని దగ్గరికి వచ్చేసి, దేవా నువ్వు మహిమాస్వరూపివి, నీ మహిమను నాకు ఇచ్చేసావు, నీ మహిమను నాకు ఇచ్చావు కాబట్టి నీ మహిమను కాపాడుకుంటున్నాను, కాబట్టి ఈ మహిమకు కారణం నీవే అని చెప్పేసి ఆరాధిస్తాడా, లేకపోతే పారిపోయి దాక్కుంటాడు? తప్పు చేశాడు. తప్పు చేస్తే పారిపోయి దాక్కున్నాడా, లేకపోతే ధైర్యంగా వచ్చి ఆరాధన చేశాడా? పారిపోయి దాక్కున్నాడు. ఎందుకు? సులభంగా మనకు అర్థమైపోతుంది కదా. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. మరి ఆయన ఒక్కడిలోనే జరిగిందా, లేకపోతే అందరిలో జరిగిందా? కదా, ఆయన ఒక్కరిలోనే జరిగిందా, అందరిలో జరిగిందా? చూద్దాం. రోమాపత్రిక 5వ అధ్యాయము 12వ వచనం. రోమాపత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. ఇట్లుండగా అందరూ తీయండి, మీరే చదవండి. అందరూ తీసుకున్న తర్వాత చదువుదాం. 5వ అధ్యాయము 12వ వచనం. ఇప్పుడు చదవండి. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా, ఒక మనుషుడు అంటే ఎవరండి? ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును ద్వారా మరణమును లోకములో ఎలాగో ప్రవేశించును, అలాగుననే మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమాయెను. ఒక మనుషుని ద్వారా ఏమొచ్చింది? ప్రపంచంలోనికి పాపం వచ్చింది. పాపం ద్వారా ఏమొచ్చింది? మరణం. ఎక్కడికి వచ్చింది? లోకంలోకి వచ్చింది కదా, ప్రవేశించింది. అలాగా మనుషులందరూ పాపం చేశారు కాబట్టి మనుషులందరూ దేనికి పాత్రలుగా ఉన్నారు? మరణానికి పాత్రలుగా ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, మహిమకు బదులుగా మనుషులకి ఏమొచ్చింది? మరణం వచ్చింది. ఇలాగ మరణించవలసినటువంటి వాడు దేవుని దగ్గర వచ్చి దేవుని పొగడగలడా? దేవుని కీర్తించగలడా? దేవుని ఆరాధించగలడా? చేత కాదు కదా.
మరణ భయం చేత దాస్యమునకు లోబడి జీవితకాలం అంతా ఆ భయంతో గడిపి 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 తాను దేవునికి దూరస్తులుగా చేసుకొని చివరకు దేవుడు లేడు అనే స్థలానికి వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళిపోవాలి? దేవుడు ఎన్నడూ అందులో ఉండడు అనే స్థలానికి వెళ్ళిపోవాలి. అది నిత్యం ఉండిపోతుంది. అదేంటిది? అగ్నిగుండం. ఇదేనా మనిషి యొక్క జీవితానికి పరమార్థం అంటే కాదు. అందుకని చెప్పేసి సూర్యుని మహిమ వేరే, చంద్రుని మహిమ వేరే. ఇక్కడ సందర్భం వేరే విధంగా రాయబడింది, కానీ సూర్యునిలో మహిమ ఉంది, చంద్రునిలో మహిమ ఉంది అని చెప్పేసి కూడా మనం గమనించుకోవచ్చు. 1వ కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 1వ కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 41వ వచనం. సూర్యుని మహిమ వేరే, చంద్రుని మహిమ వేరు, నక్షత్రం మహిమ వేరు. చాలు. అంటే ఇప్పుడు సూర్యుల్లో ఏముంది? చంద్రుల్లో ఏముంది? మహిమ. నక్షత్రాల్లో ఏముంది? మనిషిలో ఏముంది? కన్ఫ్యూజ్ అయిపోయినారా? సూర్యుల్లో ఏముందని చెప్పున్నా? చంద్రుల్లో ఏముంది? నక్షత్రాల్లో ఏముంది? మనిషిలో ఏముంది? పాపం. దేవుడేమో చేతులారా మనిషిని సృజించేసి తన నాస్కరంధ్రాల జీవాయువును ఊది నరుని నిర్మించినప్పుడు ఆ నరుడు జీవాత్మైనటువంటి నరుడు ఎవరి స్వరూపంలో ఉన్నాడని రాయబడింది? దేవుని స్వరూపంలో ఉన్నాడని రాయబడింది. దేవుడు ఏ స్వరూపం కలిగి ఉన్నాడు? మన శీర్షిక ప్రకారం చెప్పండి. గాడ్ ఈస్ గ్లోరీ. దేవుడు ఏ స్వరూపం కలిగి ఉన్నాడు? మహిమా స్వరూపం కలిగి ఉన్నాడు. కాకపోతే మనిషి పాపం చేసినటువంటి కారణాన్ని బట్టి మహిమను కోల్పోయి మరణానికి పాత్రుడిగా ఉంటూ వచ్చాడు. అందుకని చెప్పేసి మనిషి యొక్క జీవితంలో కోల్పోయినటువంటి మహిమను మరలా తిరిగి ఇవ్వడానికి ఆ మహిమా స్వరూపమైనటువంటి ఆ దేవాది దేవుడు కదా, మహిమా స్వరూపమైనటువంటి దేవాది దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే నీకు నాకు తన సొంత మహిమను మరలా ఇవ్వాలని. డిస్టర్బెన్స్ అయింది ఎవరిలో? మనిషిలో. సూర్యులో డిస్టర్బెన్స్ అయిందా? చంద్రులో పోయిందా? పోలేదు. మనిషి జీవితంలో కోల్పోయినటువంటి ఆ మహిమను మరలా తిరిగి మనకు ఇవ్వడానికి యేసు ప్రభువారు తన స్వరూపమును మార్చుకోవాల్సి వచ్చింది. ఏ స్వరూపమును వచ్చాడు? ఆయన తన మహిమను మరలా మనకి ఇవ్వడానికి ఇంకొక స్వరూపాన్ని ధరించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఏ స్వరూపంలో వచ్చాడు? అది చూసాం కదా, దాసుని స్వరూపం ధరించుకున్నాడు కదా. దేవుడు ఏంటి? దాసుని స్వరూపం ధరించుకోవడం ఏంటి? దాసుడు అంటే ఎవరు చెప్పండి. పాపం చేసే ప్రతివాడు పాపానికి దాసుడు. మరి యేసు ప్రభువు ఏం స్వరూపం ధరించుకున్నాడు? దాసుని స్వరూపం ధరించుకున్నాడు. అందుకని చెప్పేసి యేసు ప్రభువులో పాపం అని చెప్పేసి అందామా? లేదు కదా. మనం ఉండాల్సినటువంటి స్వరూపంలోనికి ఆయన వచ్చేసాడు కదా. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ పేషెంట్లకు ఎవరు అవసరం? డాక్టర్ అవసరం. అందరు పేషెంట్లు అయితే యేసు ప్రభు డాక్టర్గానే వచ్చేవాడు. అవునా? యేసు ప్రభు ఎలా వచ్చేవాడు? డాక్టర్గానే వచ్చేవాడు. అంతే కదా. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కుష్ఠరోగులు అనుకోండి, ఎలా వచ్చేవాడు? కుష్ఠరోగాన్ని బాగు చేసేవాళ్ళలాగానే వచ్చాడు. కానీ ఇక్కడ పరిస్థితి ఎలాగుందంటే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ పాపులే కాబట్టి ఎలా రావాల్సి వచ్చింది? ఎలా రావాల్సి వచ్చింది? పాపం తీసివేసేవాడు ఈ లోకానికి వచ్చాడు. అందుకని చెప్పేసి ఇక్కడ దేవుని వాటిని ఏం రాయబడిందంటే దాసుని స్వరూపం ధరించుకొని రిక్తుడిగా తను తానే తగ్గించుకునేను అని రాయబడుతుంది. సరే, యేసు ప్రభువారు ఆయన లోకానికి వచ్చాడు మన నిమిత్తమై. వచ్చి ఏం చేశాడంటే 33.5 సంవత్సరాలు జీవించి మనందరూ మనలో ఉన్నటువంటి మేజర్ ప్రాబ్లం ఏంటో తెలుసా? పాపం. దాన్ని తీసేస్తే ఆ పాపం ప్లేస్లోనికి ఇంకోటి వచ్చేస్తుంది. ఏంటది? అసలైనది వస్తుంది. ఏంటది? మహిమ వచ్చేస్తుంది. మహిమ ఉండాల్సిన ప్లేస్లో ఇప్పుడు ఏముంది? పాపం ఉంది. పాపం తీసేస్తే, పాపం రెవెన్యూ జరిగితే, పరిష్కారం జరిగితే పాపం పోయి ఆ ప్లేస్లోకి ఏమొస్తుంది?
మహిమ వస్తుంది. అసలు ఉండాల్సిన ప్లేస్లో ఏముండాలి? ఉండాల్సిన ప్లేస్లో ఏముండాలి? మహిమ ఉండాలి. కానీ ఆ ఉండాల్సిన ప్లేస్లో మహిమకు బదులుగా ఏముంది? పాపం ఉంది. దీని ఒక్కటి తీసేస్తే తిరిగి మళ్ళా దేవుని మహిమ మన కొరకు వస్తుంది. అందుకని చెప్పేసి మళ్ళా ఈ లోకానికి వచ్చేసి మళ్ళా ఒక నరుని చేసి మళ్ళా నాశకాలంలో జీవాయువు వదిలేడా? అందరి పాపాన్ని ఆయనే భరించాడు. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. లోక పాపను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆ లోకంలో మనం కూడా ఉన్నాం కాబట్టి మన పాపాన్ని కూడా భరించాడు అన్న సంగతి వాస్తవం. మన పాపాన్ని కూడా ఆయన భరించాడు. మన పాపాన్ని కూడా ఆయన శిక్షను అనుభవించాడు. మన పాపాన్ని కూడా ఆయన సహించాడు. మన పాపానికి రావాల్సినటువంటి శిక్షను ఆయన శరీరం అందు ఆయన భరించాడు. మన పాపాన్ని అంతటికీ శిక్షను యేసు ప్రభువు తన శరీరం నందు అనుభవించాడు. ఎంత తీవ్రమైందంటే అసలు ఎంత అన్యాయం తెలుసా? శిక్ష ఏ పాపం లేనటువంటి ఆయన అందరి పాపాన్ని భరించి శిక్షించబడడం అనేటువంటిది అది చాలా చూడడానికి ఎట్లా ఉంటుందంటే అది చాలా అన్యాయం. అది అన్యాయపు తీర్పును పొందుతూ వచ్చాడు. తీర్పును పొంది చిత్రహింస చేయబడుతూ వచ్చాడు. ఎక్కడ చూసినా శరీరం అంతా డ్యామేజ్ కదా. అది కాళ్ళు మొదలుకున్న అన్నిటి వరకు కూడా ఎక్కడ చూసిన యేసుప్రభు వారి శరీరం అంతా ఏమైందంటే గాయపరచబడుతూ వచ్చింది కదా. సులభమైనటువంటి ఒక మాట దేవుని వాక్యం ఏమైపడుతుందంటే రక్తం చిందించబడకుండా పాప క్షమాపణ కలగదు. అందుకని చెప్పి యేసుప్రభు తన పరిశుద్ధమైన రక్తంను కార్చాడు. హేబేలు కంటే మరి శ్రేష్టంగా పలికే ప్రోక్షణ రక్తం అని రాయబడుతూ వచ్చాడు. అమూల్యమైన రక్తం అని రాయబడింది కదా. నిర్దోషమైన రక్తం అని రాయబడింది. స్వరక్తము అని చెప్పేసి రాయబడింది. పరిశుద్ధమైన రక్తము అని చెప్పేసి రాయబడింది. దేవుని రక్తం అని రాయబడింది. క్రీస్తు రక్తం అని రాయబడింది. యేసు రక్తం అని చెప్పేసి రాయబడింది. ప్రభు రక్తం అని చెప్పేసి రాయబడుతూ వచ్చింది కదా. అలాంటి రక్తాన్ని యేసు ప్రభు మన కొరకే కార్చి అంటే తన ప్రాణాన్ని మన కొరకే అర్పించాడు. పోగొట్టుకోలే. ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు, అర్పించి తిరిగి దండమిత్తమైన మరణాన్ని అనుభవించి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేచాడు. ఇదంతా దేనికోసం చేశాడు? ఇదంతా దేని కొరకు చేశాడు? దీనికి ఒక పేరు పెట్టుకోవచ్చు. ఏం పేరు పెట్టుకోవచ్చు అంటే గొప్ప సమకూర్పు. చెప్పండి ఏంటది? గొప్ప సమకూర్పు. దేని సమకూర్చడానికి? మనిషిలోనికి అది సమకూర్చాలి దేవుడు. ఏం సమకూర్చడానికి? మహిమను సమకూర్చడానికి. రెస్టోరేషన్. ఏం రెస్టోరేషన్? మహిమను మరలా తిరిగి ఇవ్వడానికి, సమకూర్చడానికి. కోల్పోయినాం కదా. పాపం చేసి పాపపు స్వభావాన్ని కలిగి ఉండి ఆదాము యొక్క స్వభావాన్ని, నేచర్ను అదే విధానం మనం కలిగి ఉండి మరణానికి పాత్రలమైనటువంటి మనలను తిరిగి దేవుడు యేసు ప్రభువు తన మహిమను మరలా ఇవ్వడానికి యేసు ప్రభువు ఏం చేసింది? ఈ సమకూర్పు కొరకై ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేచాడు. మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేచాడు. లేచిన తర్వాత ఆయన 40 రోజులు భూమి మీద ఉన్నాడు. 40 రోజులు భూమి మీద మహిమ శరీరంతో దాదాపు 500 మంది కంటే ఎక్కువ మంది కనిపించేసి 40వ రోజున పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఒలీవ కొండ నుంచి వెళ్ళిపోయిన 10 రోజులకి అంటే మొత్తము 50 రోజులకి తిరిగి లేచి 40 రోజులు ప్లస్ వెళ్ళిపోయిన 10 రోజులకి ఎవరు వచ్చారు? యేసు ప్రభువు పైకి వెళ్ళి ఎవరిని పంపించాడు? ఆదరణకర్తను పంపించాడు. అంటే ఎవరిని? పరిశుద్ధాత్మని పంపించాడు. ఆయన వచ్చిన ఆ రోజే ఇజ్రాయెల్ దేశంలో జరిగింది. ఇది ఇజ్రాయెల్ దేశం యెరూషలేములో జరిగింది. యెరూషలేములో ఒక మేడగల్లో జరిగింది. కొద్దిమంది ఉన్నాం, మనకులాగానే కొద్దిమంది మేడగల్లో కూడుకుని ఉన్నారు. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే అక్కడే సంఘం ఏమైంది? ప్రారంభమైంది, ఏర్పడింది. సంఘము కొద్దిమంది చేత సంఘం ఏర్పడింది. ఇప్పుడు ప్రపంచమంతా కూడా సంఘము విస్తరించింది. చాలామంది ఇప్పటికే ప్రభు బిడ్డలు వాళ్ళ యాత్ర జీవితాన్ని ముగించుకొని ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినారు. ఇప్పుడు ఈ కాలంలో, ప్రస్తుత కాలంలో ఈ 22/02/20లో ఇప్పుడు మనం చివరికి మనం సజీవంగా ఉన్నాం. అయితే ఒక రోజు వచ్చింది మన జీవితంలో.
ఏం రోజు వచ్చిందంటే మన దగ్గరకు ఎవరి ద్వారానో లేకపోతే ఏ సువార్త కూడిక ద్వారానో ఏదో ఒక రకంగా ఎవరో ఒకళ్ళ ద్వారా ఏమొచ్చిందంటే సువార్త వచ్చింది. చెప్పండి ఏంటది? సువార్త వచ్చింది. ఆ సువార్తలో ఏం రాయబడింది? పాపం అంటే ఏంటి, ఈ పాపాన్ని పరిష్కరించేవాడు ఎవరో, పరిష్కరించడానికి ఆయన ఏం చేశాడు, చనిపోయి సమాజంలో తిరిగి లేచాడు, ఆయన నమ్ముకుంటే ఏ విధంగా రక్షించబడతారు, నమ్ముకోకపోతే ఏ విధంగా నశించి నరకానికి వెళ్ళిపోతారు, నమ్ముకుంటే నీ కలిగేటువంటి లాభం ఏంటి, రక్షించబడి నిజమైన సంతోషం సమాధానం కలిగి లోకంలో జీవిస్తారు, చనిపోయినా కూడా దేవుని రాజ్యానికి దేవుని దగ్గరకు వెళ్తారు అనేటువంటి కీలకమైనటువంటి సమాచారం అంతా కూడా మనకు చెప్పబడుతూ వచ్చింది. చెప్పబడితే ఏమైందంటే ఆయా కారణాలను బట్టి ఆయా రకాలైనటువంటి సమయాల్లో మన జీవితంలో వచ్చిన పరిస్థితుల ద్వారా అటు ఇటు తిరిగి ఇసుకి వేసారిపోయి లాస్ట్కి యేసు దేవుడిని నమ్ముకుందాంలే అని చెప్పేసి వచ్చిన కారణం బట్టి నిజంగా కార్యం జరిగింది. ఏమైంది? నిజంగా కార్యం జరిగితే నెమ్మదిగా యేసుప్రభుని తెలుసుకొని రక్షణ అంటే ఏంటి ఆ ప్రత్యక్షతలోకి వచ్చిన తర్వాత యేసుప్రభు అనే హృదయంలో చేర్చుకొని పాపాలు ఒప్పుకొని పాపక్షమాపణ నేను పొందాను, కలిగి ఉన్నాను, యేసుప్రభుని నా సొంత రక్షకంగా అంగీకరించాను, ఇప్పుడు యేసుప్రభు నా రక్షకుడు, నేను ఆయన బిడ్డగా నేను మార్చబడుతూ వచ్చాను. రక్షించబడటం మాత్రమే కాకుండా దాంతోపాటు నిరీక్షణ కూడా వచ్చింది. ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ నేను దేవుని దగ్గర నేను సదాకాలం ఉంటాను అనేటువంటి భరోసా అనే హృదయం ఏర్పడుతూ వచ్చింది. దానికి రుజువుగా ఏం చేశావు? అందరి మధ్యలో ఏం చేశావు? బాప్తిజం కూడా పొందావు. ఇలాగ నీ దగ్గరికి సువార్త రావడము, తర్వాత నువ్వు రక్షణ తీర్మానం చేసుకోవడము, నువ్వు బాప్తిజం పొందడం అంతా కూడా ఇదంతా ఏంటంటే ఇదిగో అనాది కాలం అని చెప్పాను కదా. ఏ కాలం అది? అనాది కాలంలో అంటే యోహాను సువార్త 1:1 ఉన్నటువంటి ఆ కాలం, అనాది కాలంలోనే దేవుడు ఈ విషయంలో ఇలాంటి ప్లాన్ కలిగి ఉన్నాడు అనేటువంటిది అన్నమాట. అందుకని చెప్పేసి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? దేవుడు ఏం చేస్తాడంటే నీకు నాకు అందరికీ తన మహిమను మరలా ఇవ్వడానికి దేవుడు కొన్ని పద్ధతుల ద్వారా, దేవుడు కొన్ని విధాలుగా తన మహిమను మనకు అనుగ్రహించినట్లుగా మనం దేవుని వాక్యం నుంచి మనం గ్రహించుకోవచ్చు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29వ వచనం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడైనట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినా చెప్పండి. మొట్టమొదటిసారిగా దేవుడు ఏం చేశాడంట? ముందు ఎరిగాడు. చెప్పండి. దేవుడు ముందు మనల్ని ఏం చేశాడు? ఎరిగాడు. మనం దేవుని ఎరిగామా లేకుంటే దేవుడే ముందు మనల్ని ఎరిగాడా? దేవుడే ముందు మనలను ఎరిగాడు. తర్వాత ఇంకేం చేశాడు? వారు తన కుమారునితో సారూప్యం గలవారొకటకు వారిని ముందుగా మొట్టమొదటిసారికి ఏం చేశాడు? దేవుడు ఎరిగాడు. తర్వాత ఏం చేశాడు? నిర్ణయించాడు. ఎరగడం మాత్రమే కాకుండా ఎప్పుడు ఎరిగాడు? నన్ను దేవుడు ఎప్పుడు ఎరిగాడు? తల్లి గర్భంలో రూపించబడక మునిపే ఎరిగాడా? ఇంకంతకుముందు లేదా అని కూడా వాక్యంలో ఉంది. ఇంకంతకుముందు తెలియదా దేవునికి మనం అంటే? ముందు ఎరిగాడంట. ఎరిగి ఇంకేం చేశాడు? ఎరిగిన తర్వాత ఏం చేశాడు? నిర్ణయించాడు. దేనికో ఒక దానికి నిర్ణయించాడు. నిర్ణయించిన తర్వాత ఏం చేశాడు? మరియు ఎవరిని ముందుగా నిర్ణయించిన వారిని పిలిచాడు. దేనితో పిలిచాడు దేవుడు? మనను ఆ పిలిచే టైంకి మనం ఈ లోకంలోకి వచ్చేసాం. అర్థమైందా? దేవుడు మనల్ని పిలిచే టైంకి మనం ఈ లోకంలోకి వచ్చేసినాం. మనకి ఎంతో కొంత ఒక చిన్న వయసులోకి వచ్చేసాం. ఒక వయసు కూడా ఉంది. ఆ టైంలో మనకి ఏదో ఊహ వచ్చింది, చక్కగా మనం గ్రహించగలుగుతున్నాం, జ్ఞానం వచ్చేసింది. ఆ టైంలో కనుక ఈ సమాచారం మనం అర్థం చేసుకుంటామన్నటువంటి ఒక రైట్ టైం దేవుడు చూసి ఏం చేశాడంటే ఏదో ఒక విధానంలో ఆ సమాచారం మన దగ్గర పంపించాడు. ఆ సమాచారం పేరు ఏం పేరు? పంపించాడు. పంపించి ఏం చేశాడు? ఆ సువార్త ద్వారా దేవుడు మనల్ని ఏం చేశాడు? పిలిచాడు. పిలవడానికి ముందు ఏం చేశాడు? నిర్ణయించడానికి ముందు ఏం చేశాడు? ఇప్పుడు ఫస్ట్ నుంచి చెప్పుకుందాం. ఫస్ట్ ఏం చేశాడు? ఎరిగాడు. నెక్స్ట్ ఏం చేశాడు? మూడోది ఏం చేశాడు? దేంతో పిలిచాడు?
పిలిచిన తర్వాత ఏం చేశాడు? ఎవరిని పిలిచినా ఆ, వారి నీతిమంతులుగా తీర్చాడు. ఎలా చేశాడు? ఆ సువార్తను అంగీకరించి, ఆ సువార్తలో ఉన్న యేసును అంగీకరించిన కారణం బట్టి, ఆయన రక్తం కడగబడిన కారణం బట్టి నిర్ణయించబడిన పిలువబడిన మనం ఎలాగ మారాం? నీతిమంతులుగా మార్చుకొచ్చిందా? నీతిమంతులుగా మార్చబడినటువంటి మనము లాస్ట్ కి ఫైనల్ స్టేజ్కి వచ్చేసాం. ఏంటి ఫైనల్ స్టేజ్? ఎవరిని నీతిమంతులుగా తీర్చిన వారిని మహిమపరిచాను. ఇప్పుడు చూడండి, ఆదామును మహిమపరచడానికి మనల్ని మహిమపరచడానికి తేడా ఉందా? లేకపోతే ఆదాము మహిమపరచబడినట్లుగానే మనం కూడా మహిమపరచబడ్డామా? తేడా ఉంది. ఏం తేడా చెప్పండి? ఏం తేడా ఉంది? ఆదాము ఎలాగ మహిమను పొందుకోగలిగినాడు, మనం ఎలాగ మహిమను పొందుకోగలుగుతున్నాం? ఫస్ట్ ఆయన గురించి చెప్తాం. చేతి ద్వారా, చేతితోనే తన స్వరూపం. ఏ స్వరూపము? దేవుంది మహిమ స్వరూపం కదా. దేవుడు నరుని నిర్మించి నరుని యొక్క నాసికారంధ్రము జీవాత్మ ఊదినప్పుడు నరుడు ఏమయ్యాడు? జీవాత్మ అయ్యాడు. జీవాత్మ అయితే జీవాత్మ అయితే ఆదాము లేదు నిలబడ్డాడు. సేమ్ డిట్టో కలర్ జిరాక్స్ అన్నట్టు. ఎలా ఉన్నాడంటే దేవుని పోలికలో ఉన్నాడు. ఎలా ఉన్నాడు? దేవుని పోలికలో ఉన్నాడు. దేవుడు ఏ పోలికలో ఉన్నాడు? ఏ స్వరూపం కలిగి ఉన్నాడో ఆదాము కూడా అదే స్వరూపంలో కలిగి ఉన్నాడు. అందుకని చెప్పేసి ప్రతిరోజు దేవుడు ఆదాము దగ్గరికి వచ్చేసి నా స్వరూపం అతనిలో ఉందని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అయిపోయి మళ్ళీ వెళ్ళిపోతా ఉన్నాడు అనమాట. కానీ ఒక రోజు వచ్చేసింది, పాపం చేశాడు, ఆ మహిమను పోగొట్టుకున్న కారణం బట్టి ఇప్పుడు దేవుని దగ్గర రావడానికి అంత డేర్ లేదు, దాక్కోవడానికి మొదలు పెట్టాడు. అదే ఏమైంది అంటే, ఇక కంప్లైంట్ చేస్తున్నాను కదా, నేను కాదు ఆమె అడిగితే నేను కాదు పాము ఇలాగపోయిందనమాట పరిస్థితి. కానీ ఇక్కడ యేసు ప్రభు వారు మనల్ని ఎలాగ మహిమపరిచాడు? యేసు ప్రభు తన స్వరూపాన్ని మనకి ఎలాగిచ్చాడు? మనల్ని కూడా నేల మంటిని తీసుకొని చేసి మన నాసికారంధ్రంలో కూడా జీవాయుని ఊది లేపిన తర్వాత మనం కూడా ఎలా ఉన్నామా? లేకపోతే యేసు ప్రభు వారి యొక్క శిలువ కార్యం ద్వారా, శిలువ మరణం ద్వారా, భూస్థాపన ద్వారా, పునరుత్థానం ద్వారా, సువార్త ద్వారా ఇలాగ మనం మహిమపరచబడ్డామా? తప్పు చేయండి. ఎలాగ మహిమపరచబడ్డాం కదా. తిరిగి మరలా తన మహిమను మనకి ఇవ్వడానికి యేసు ప్రభు మన కొరకు చనిపోవాల్సి వచ్చింది కదా. తర్వాత సమాధి చేయబడాల్సి వచ్చింది. తర్వాత తిరిగి లేవాల్సి వచ్చింది. తర్వాత తన పరిశుద్ధాత్మలోకి పంపించాల్సి వచ్చింది. ఈ మహిమను మనకి ఇవ్వడానికి తన స్వరూపాన్ని, ఈ మహిమా స్వరూపాన్ని మనకి ఇవ్వడానికి తన స్వరూపాన్ని కోల్పోయి దాసుని స్వరూపం ధరించుకుంటూ వచ్చాడు. 33 సంవత్సరాలు దాసుని స్వరూపం ధరించుకున్నాడా? అది ఇంకొక విషయం ఏంటంటే, సిలువలో వేలాడేటప్పుడు ప్రాణం పెట్టేటువంటి ఆ టైంలో ఎలాగంటే ఆయన స్వరూపమైనను సొగసైనను లేదు. చూసారా, నీకు నాకు తన సొంత మహిమను మనకి ఇవ్వడానికి ఆయన రూపాన్ని కోల్పోవలసిన పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి దేవుని మాత్రం రాయబడుతూ వచ్చింది. ఇప్పుడు చెప్పండి, ఇది ఎంత కాస్ట్? ఇది ఎంత విలువైంది? సులభంగా జరిగిపోయిందా? లేకపోతే ఎంతో క్రైమ్ చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందా? నీకు నాకు తన సొంత మహిమను ఇవ్వడానికి తన స్వరూపాన్ని సిలువలో మన కొరకు కోల్పోయినాడంటే, ఆహా దేవాన్ని ఎంత ప్రేమ కలిగిన వాడు అనేది గుర్తు చేసుకొని ఇప్పుడు సాగిలపడి దేవుని దగ్గర మనం వచ్చి ఆయన ఆరాధించాలి. మొదటి ఆదాము ఎవరు? మొదటి మనిషి ఎవరు? ఆదాము. కడపటి ఆదాము ఎవరు? యేసు ప్రభువు. మొదటి మానవుని ద్వారా, మొదటి ఆదాము ద్వారా ఏం జరిగింది? మొదటి ఆదాము ద్వారా మనిషికి ఏం జరిగింది? మనిషి పాపాన్ని మనిషి కోల్పోయినాడు. దేని కోల్పోయినాడు? మహిమ కోల్పోయినాడు. రెండవ ఆదాము ద్వారా ఏమొచ్చింది? మహిమ వచ్చింది. మొదటి ఆదాము ద్వారా మహిమ పోతే, మొదటి మానవుని ద్వారా మహిమ పోతే, కడపటి ఆదాము ద్వారా ఏమొచ్చింది? మహిమ వచ్చింది. ఇది గొప్ప సమకూర్పు కాదా? చెప్పండి, గొప్ప సమకూర్పు కదా. దీనికి ఏం చెల్లించాలి దేవునికి? ఎంత వెలగడదాం మనం? వెలగట్లేదు. అందుకని చెప్పేసి ప్రభు నేను అంత స్థుతించినా, నేను అంత ఆరాధన చేసిన, నేను ఇప్పుడు వస్తున్నాయి ప్రభు. కమిట్మెంట్ చేసుకొని మనల్ని మనం ఆయనకి దాసులుగా చేసుకొని ఆయనకి లోబడి ఆయన నిత్యంగా మనం కీర్తించాలి.
ఆయన మనం నిత్యం మనం ఆయన్ని ఆరాధించాలి. కాబట్టి తన సొంత మహిమను మరలా మనకి ఇవ్వడానికి దేవుడి ముందు ఎప్పుడో మనం ఎరిగాడు. ఏం చేశాడంటే నిర్ణయించి ఏం చేశాడంటే పిలిచి ఏం చేశాడంటే నీతిగా తీర్చడం మాత్రమే కాకుండా ఇంకేం చేశాడు? మహిమపరిచాడు. ఇప్పుడు ఉందా ఆ మహిమ? యేసు ప్రభు ద్వారా ఆయన మహిమ నాలోకి ప్రవేశించింది. యేసు ప్రభు వారి యొక్క మహిమ మనలోకి వచ్చిందంటే అది పోయినట్టే. ఏం పోయినట్టే? పాపం పోయినట్టే. ఎవరైతే పాపంలో ఒప్పుకొని పాపం విషయంలో పశ్చాత్తాపడి ప్రభు దగ్గర ఒప్పుకొని రక్తంతో కడగబడతారో పాపములన్నీ ఏం చేయబడతాయి? క్షమించబడతాయి, పరిహరించబడతాయి. పాపం పోయింది కాబట్టి ఇప్పుడు ఆ ప్లేస్లోనికి ఏమొచ్చేసింది? మహిమ వచ్చేసింది. కన్ఫర్మా? కన్ఫర్మ్ అయితే ఇప్పుడు మనము దేవుని మహిమపరచాలి. చెప్పండి, ఏం చేయాలి? దేవుని మహిమపరచాలి. ఆరాధన అన్నా ఒకటే, దేవుని మహిమపరచడం అన్నా ఒకటే. ఇప్పుడు దాకా అంత బాగానే ఉంది కదన్నా, మరి నేను ఏం పని చేస్తే నేను దేవుని మహిమపరిచాను అని చెప్పేసి నేను కన్ఫర్మ్ చేసుకోవాలి. కోల్పోయిన మహిమ ఎలాగొచ్చింది, యేసు ప్రభు ద్వారా, ఏ ప్రాసెస్ ద్వారా వచ్చింది అనే విషయాలన్నీ ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడు మనం ఒక పని చేయాలి. ఏం పని చేయాలంటే ఇప్పుడు దేవుని మహిమపరచాలి. ఒక్కొక్కరు ఒక బ్రదర్ ఒక సిస్టర్ అని. ఇప్పుడు నేను ఏం పని చేస్తే నేను దేవుని మహిమపరిచానని చెప్పేసి నేను కన్ఫర్మ్ చేసుకోవచ్చు? ఏం పని చేయాలి? దేవుని మహిమపరచాలి అవుతా? అసలు నువ్వు ఎందుకు పుట్టావు తెలుసా? నేను ఎందుకు పుట్టాను తెలుసా? దేవుడు మనం ఎందుకు పుట్టించాడు తెలుసా? పోనీ ఎందుకు సృష్టించాడు? లేకపోతే ఎందుకు కలగజేశాడు? ఎందుకు కలగజేశాడు? ఆయన మహిమనే వ్యక్తమై మనం ఆయన మహిమ కొరకు ఈ లోకానికి వచ్చాం కదా. అందుకని చెప్పేసి చిన్నదాని మొదలుకొని పెద్దదాని వరకు ఏదైనా సరే చేసేటువంటి ప్రతి విషయాన్ని బట్టి మనం ఏం చేయాలంటే దేవుణ్ణి ఏం చేయాలి? మహిమపరచాలి. చిన్నదంటే ఏంటిది? అట్లీస్ట్ కనిష్టం అని అంటే కనీసం అన్న దేవుని వాక్యం రాయబడింది. మీరు భోజనం చేసినా పానం చేసినా చెప్పండి, భోజనం చేసినా పానం చేసినా దేవుని మహిమ నిమిత్తమై చేయండి. ఇంకా అక్కడి నుంచి ఇంకేం పని చేసినా కూడా మనం దేవుని మహిమ, నా ద్వారా దేవుడు మహిమపరచబడాలి. తన మహిమ నిమిత్తమై మనల్ని కలుగు చేశాడు. జాగ్రత్తగా తన మహిమ నిమిత్తమై మనలను కలుగు చేస్తూ వచ్చాడు. అందుకని చెప్పేసి ఇప్పుడు మనం మహిమపరచాలి దేవుని. అందుకని చెప్పేసి మనం ఏం చేద్దామంటే దేవుడిని మహిమపరచాలి. నేనేం పని చేస్తే దేవుని మహిమపరుస్తాను అంటే ఒక పని చేద్దాం. ఆ పని పేరు ఏం పేరంటే 50వ కీర్తన తీయండి ఒకసారి. 50వ కీర్తనలు 50. కీర్తన 23వ వచనం. స్తుతియాగం అర్పించేవాడు. ఇప్పుడు చెప్పండి, దేవుని నేను మహిమపరుస్తున్నాను అని కన్ఫర్మ్ చేసుకోవాలంటే ఏం పని చేయాలి? స్తుతియాగము అర్పించాలి. బయట హిందూయిజంలో యాగాలు ఉంటాయి కదా, ఉండవు? ఏమేమి యాగాలు ఉంటాయి? వద్దులేదు.